రాజీవ్ కనకాల, ఉదయ్ భాను, వసంతిగా శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన వెబ్ సిరీస్ డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబట్లేదు. రెక్కి విరాటపాలెం మేకర్స్ నుంచి రాబోతున్న క్రైమ్ థ్రిల్లర్ ఇది. కేవీ శ్రీరామ్ నిర్మించిన ఈ చిత్రానికి కృష్ణ పోలూరు దర్శకత్వం వహించారు. 6 ఎపిసోడ్స్గా రూపొందిన ఈ సిరీస్ని ఫిబ్రవరి 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. తాజాగా ప్రివ్యూ ఈవెంట్ను ఏర్పాటు చేశారు మేకర్స్. ఆ విశేషాలు మన ఫిల్మ్ ఫ్లాష్లో చూసేద్దాం. ఇందులో నేను ఇంపార్టెంట్గా ఫ్యూ విషయాలు చెప్దాం అనుకున్నా. ఒకటి, శ్రీరామ్ గారు థ్యాంక్ యూ సో మచ్, తెలుగు వాళ్ళని ఇలాగా తీసుకున్నందుకు ఇలాంటి పాత్రల్లో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కృష్ణ గారు మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ఎందుకంటే మేమంతా ఆర్టిస్టులుగా ఆకలితో ఉన్నాము మంచి మంచి పాత్రలు చేద్దామని. సో మీలాంటి వాళ్ళు అవకాశం ఇస్తే తినేస్తాం, అంత ఆకలిలో ఉన్నాము. సో మేము కూడా ఉన్నామని గుర్తించండి అని చెప్పడానికి ఇది ఒక అవకాశం దొరికింది అనిపించింది మాకు. సో విమానం ఎక్కే రావక్కర్లేదు, లోకల్గా కార్లో ట్రైన్లో కూడా వచ్చి మేము చేయొచ్చని. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సబ్జెక్టు నా దగ్గర హాస్టలు, ప్రసాదరావు, డాక్టర్ ప్రసాద్, వీళ్ళు ముగ్గురే ఉన్నారండి. నా దగ్గర కథ లేదు, లైన్ మాత్రమే ఉంది. ఆ లైన్ జయంత్ గారికి చెప్పడం జరిగింది. ఆ తర్వాతే జయంత్ గారి సపోర్ట్తో ఈ కథ చేయడం, ఈ కథని ఆయన మేడం వరకు తీసుకెళ్ళడం, మేడం ఇక్కడి వరకు తీసుకురావడం చాలా హ్యాపీగా ఉంది. బాగుంటుందండి, చాలా బాగుంటుంది, మీరు ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. డాక్టర్ ఆఫ్ ప్రసాదరావు, ఇది నాకు చాలా డీరెస్ట్ ప్రాజెక్ట్ విత్ క్లోజెస్ట్ పీపుల్. ఎందుకంటే డీరెస్ట్ ప్రాజెక్ట్ అంటున్నానంటే నేను జీ5 ఆర్ జీ తెలుగు వాట్ ఎవర్, నా డీరెస్ట్ పర్సన్ మా అను మేడం, మా జయంత్, ఇట్లా చెప్పుకునేప్పుడు చాలామంది ఉంటారు. వాళ్ళు ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తూ ఎక్కడా కూడా, అంటే నాకు సక్సెస్ మీరు ఏదో పట్టుకుని సక్సెస్ అంటారు కానీ ప్రతిదీ వాళ్ళు సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ నాకు ఇస్తున్నారు తప్ప నేనేం సక్సెస్ చేసింది ఇందులో ఏం లేదు. బట్ వాళ్ళు చూస్ చేసుకునే ఒక ఈ ప్రొడ్యూసర్ అయితే ఈ ప్రోడక్ట్కి జస్టిఫికేషన్ ఉంటుందని నన్ను చూస్ చేసుకుని వాళ్ళు ఈరోజు నన్ను ఇలా నిలబెట్టారు. థ్యాంక్ యూ జీ. క్లోజెస్ట్ పీపుల్ అంటే నాకు రాజా ఎప్పటి నుంచో ఫ్రెండ్. బట్ ఇది సిరీస్ చూసిన తర్వాత రాజా యాక్టింగ్ చాలా చూశాను కానీ బట్ ఇందులో నాకు ఎందుకో ఆ ప్రసాదరావే కనిపించాడు, ఆ ఫాదరే కనిపించాడు. నేను ఇప్పటివరకు ఫ్రెండ్గా అనుకున్న రాజాని, ఒక ఆడపిల్ల ఉంటే మన ఇంట్లో మనకి కానీ మన బ్రదర్కి కానీ ఎవరికైనా ఉంటే వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అనేది నాకు చాలా కనెక్ట్ అయిపోయింది. సో మా బ్రదర్ 2-3 సార్లు వచ్చినప్పుడు ఇక్కడ చెప్పాను, ఈ సీరియస్ నీకు బాగా కనెక్ట్ అవుతుంది, ఎందుకంటే వాడు అంతలా ఆలోచిస్తాడు ఆడపిల్ల కోసం. సార్ నాకు ఆడపిల్ల లేదు కాబట్టి నాకు తెలియదు, వాడిని చూసి నాకు అనిపించింది. ఆ రోజు నుంచి రాజాని నేను మా బ్రదర్ అనుకుంటున్నా. ఎందుకంటే మాది చాలా ఇయర్స్ ఫ్రెండ్షిప్, కానీ రెగ్యులర్గా టచ్లో ఉంటాం, రెగ్యులర్గా మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఇది చూసిన తర్వాత రాజాకి నేను ఒకటి చెప్తాను, రాజా నువ్వు ఎన్ని చేసినా నాకు తెలియదు, నువ్వేం పెర్ఫామ్ చేసినా నాకు తెలియదు, కానీ ఇది ఎందుకో చాలా కనెక్ట్ అయ్యాను నేను. అది ఆ క్యారెక్టర్లో అంత ఇమిడిపోయావు నువ్వు. నిన్ను చూస్తున్న ప్రసాదరావు ఒక ఆడపిల్ల తండ్రిగానే కనిపించావు తప్ప నాకు ఎక్కడ నా రాజా నా ఫ్రెండ్ అనేది కనిపించలేదు. ముందుగా ఇక్కడ నేను ఈ ప్లేస్లో ఇక్కడ నించున్నానంటే మా డైరెక్టర్ గారికి అండ్ మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ చెప్పాలి. ఇప్పుడు వరకు 2 ఎపిసోడ్స్ చూసిన తర్వాత చాలా బాగా చేశారు అని అన్నారు. ఇదంతా నేను చేసింది కృష్ణ గారి వల్ల. కృష్ణ గారు చేసి చూపించిన తర్వాతే నేను చేసేదాన్ని. ఎందుకంటే సార్ ఎప్పుడైతే ఒక సీన్ చెప్పేవారో నేను ఒకలాగా ఆలోచించేదాన్ని. ఇక్కడ నేను ఆలోచిస్తే కృష్ణ గారు అక్కడ ఆలోచించేవాళ్ళు. అందుకే సార్ మీరు ఒకసారి చేసి చూపించండి, మీరు చేసిన తర్వాతే నేను చేస్తా అనేదాన్ని. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీదే యాక్టింగ్ నేను అక్కడ చేసిందంతా. అండ్ థ్యాంక్ యూ శ్రీరామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్, యు ఆర్ అ వండర్ఫుల్ ప్రొడ్యూసర్. అండ్ థ్యాంక్ యూ జీ5 ఫర్ టేకింగ్ మీ. అండ్ నేను ఈ ప్రాజెక్ట్లో ఇక్కడ ఉన్నానంటే మీరందరి సపోర్ట్ వల్లనే. అండ్ మా నాన్న రాజీవ్ గారు, ఇది మా నాన్నగా సెకండ్ ప్రాజెక్ట్, మేము ఆల్రెడీ ఇది మా సెకండ్ ప్రాజెక్ట్. అండ్ మీరు చాలా ఇన్స్పైరింగ్ సార్. అప్పుడు ఇంత చిన్నదాన్ని నేను చేసినప్పుడు ఇంత చిన్నదాన్ని, ఇప్పుడు ఇంత పెద్దగా అయ్యి అండ్ ఇంత మంచి రోల్లో చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. శ్రీరామ్కి థ్యాంక్ యూ శ్రీరామ్ ఫర్ సీయింగ్ మీ ఇన్ దిస్ రోల్, రెబెకా జోసెఫ్గా నన్ను మార్చినందుకు. అండ్ ఒకరి గురించి ప్రత్యేకంగా చెప్పాలండి, దట్ ఈజ్ అవర్ కృష్ణ సార్. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. అంటే స్క్రీన్ అంటే మేము యాక్ట్ చేస్తున్నప్పుడు అండి నాకు ఒక టైగర్ అక్కడ మా లొకేషన్లో ఉన్నారేమో అన్నట్టుగా ఉండేది సార్ని చూస్తుంటే. అంటే ఎంత సీరియస్గా ఉంటారో ఆ పంచులు అలా పడిపోతాయండి. అంటే సడన్గా మనకు పంచ పడిందని ఒక 2 minutes తర్వాత అర్థం అవుతుంది, అరే ఇది పెద్ద పంచ్ పడిందే మనకి అని. సో చాలా నవ్విస్తుంటారు. అండ్ అట్ ద సేమ్ టైం
క్యారెక్టర్లో మైన్యూట్ డీటెయిల్స్ కూడా వదిలిపెట్టారండి. చిన్న చిన్న డీటెయిల్స్ కూడా వదిలిపెట్టారు. అంటే ఇప్పుడు శృతి గారు ఎంత చక్కగా డైలాగ్స్ రాశారో, కొన్ని డైలాగ్స్ అయితే అవలీలుగా, అంటే మా డైరెక్టర్ సార్ అవలీలుగా కొన్ని అప్పటిదప్పుడు కొన్ని అనేస్తూ ఉంటారనమాట. కొన్ని చేంజెస్, ఇన్స్టెంట్ చేంజెస్ కూడా చేస్తుంటారు. బ్రిలియంట్ అండి, బ్రిలియంట్ డైరెక్టర్. అలాంటి వారితో వర్క్ చేస్తున్నప్పుడు ఒక యాక్టర్గా చాలా పాలిష్ అవుతాము. నేర్చుకోవడానికి చాలా ఉంది అనిపిస్తుంది. అండ్ చాలా గర్వపడుతూ నేను ఈ సిరీస్ చేశానండి. నేను ఇప్పటిదాకా చేసిన క్యారెక్టర్స్ అండి, డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ వచ్చాను. గత సంవత్సరం ఏడాదిన్నర నుంచి డిఫరెంట్ స్లాంగ్స్ తోటి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ తోటి చేస్తూ వచ్చాను. అందులో స్పెషల్గా ఈ డాటర్ ఆఫ్ ప్రసాదరావు విల్ బీ ఏ మైల్ స్టోన్ ఫర్ మీ. అది గంటాపదంగా చెప్పగలనండి. అంటే ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్, ఒక మూడు క్యారెక్టరైజేషన్, ఎవ్రీథింగ్ మా డైరెక్టర్ గారు సెట్ చేసి అది రావడం. నేను ఎక్కడైనా ఇలా చేద్దామంటే వద్దు సార్, కనీసం కొంచెమన్నా అక్నాలెడ్జ్ చేస్తాడేమో, అలా చూస్తాడు, నోరిప్పి గ్యాప్ ఇస్తాడు ఆయన. వద్దు సార్, సరే ఓకే సరే. బట్ ఈజ్ వెరీ ప్రిసైజ్. ఆయనకి ఏం కావాలో అంతా కరెక్ట్గా తెలుసు. అండ్ ఐ విష్డ్ హిమ్ అండ్ ఐ ప్రే హిమ్ దట్ సినిమాలు వరుసగా రావాలని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చిందంట ఒకటి, ఇంకా రావాలని కోరుకుంటున్నాను. సో ఒక టాలెంటెడ్ డైరెక్టర్ దీంట్లో చేయడం నిజంగా అదృష్టం. అలాగే నా స్నేహితుడైన శ్రీరామ్, ఆయన ప్రొడక్షన్లో సౌత్ ఇండియన్ స్క్రీన్స్ బ్యానర్ పైన నాకు పెద్ద అవకాశం, మంచి అవకాశం రావడం, యాజ్ ఎ యాక్టర్గా పర్ఫామ్ చేసి మీ తాలూకు మన్ననలు పొందడానికి ఒక అవకాశం రావడం నాకు నిజంగా చాలా గొప్పగా, గర్వంగా ఫీల్ అవుతున్నాను. దానికి కారణం జయంత్ గారు అండ్ అనురాధ గారు. వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, శ్రీరామ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నేనేం కామెడీ చేయలేదు, నేను సీరియస్గానే చెప్పాను. సో వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, మీరు ఫిబ్రవరి 27వ తారీఖున ఒక మంచి డాటర్ ఆఫ్ ప్రసాదరావు అనే మంచి వెబ్ సిరీస్ చూడబోతున్నారు. ప్లీజ్ ఈలోపు స్ప్రెడ్ ఎ గుడ్ వర్డ్ సో దట్ మీరు ఎవ్వరు డిసప్పాయింట్ అవ్వరు. బోల్డ్ అన్ని ట్విస్ట్లు ఉన్నాయి.